ఆదిలాబాద్ జిల్లాలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి విజయోత్సవ సభ కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేపట్టారు. ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానంలో సభా ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు కలెక్టర్ రాజశేష పరిశీలించారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా వివిధ ప్రాంతాల్లో వాహనాల దారి మళ్లింపుతో పాటు పార్కింగ్ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు ఇప్పటికే పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ఏర్పాట్లకు సంబంధించి స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ జరగబోతుంది. ఇందుకు సంబంధించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారు సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులంతా కూడా దగ్గరుండి ఏర్పాట్లను చూస్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు. సాజిద్, చెప్పండి, ఎట్లా ఉండబోతుంది సీఎం టూరు, ఏమేం చేయబోతున్నారు? ఒక బ్రహ్మాండంగా ఒక 30-35 వేల మందితో పెద్ద ఎత్తున విజయోత్సవ సభ నిర్వహిస్తున్నాం. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇచ్చిన హామీలు అంటే ఆర్టీసీ బస్ ఫ్రీ మహిళలకు అన్నారు చేసినాం, అట్లనే సన్న బియ్యం అన్నం చేసినాం, 500 రూపాయలకి గ్యాస్ ఇస్తామన్నాం, 500 రూపాయలకి గ్యాస్ ఇచ్చినాం, రుణమాఫీ ఇస్తున్నాం, రుణమాఫీ చేసినాం, రైతు బంధు ఇస్తున్నాం, రైతు భరోసా ఇస్తున్నాం. ఇట్లనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రేషన్ కార్డు ప్రతి ఇంటికి ఇచ్చినాం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినాం. ఇట్లనే ప్రతి చోట అంటే ప్రతి గ్రామంకి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి మీరే మీడియా వాళ్ళే చూపిస్తున్నారు, మీరే చూస్తున్నారు. ఈరోజు దానికే 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబంధంగా ఈరోజు కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేసినాం. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ను విరుద్ధంగా ఇది జరుగుతుంది సభ అని చెప్పి బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? మీటింగ్ సభ ఆదిలాబాద్ టౌన్ మున్సిపాలిటీ ఏరియా అర్బన్లో ఉన్నది. దానికి సంబంధమే లేదు. ఒక సీఎంగా కొన్ని ఇనాగ్రేషన్లకి, మరి అర్బన్ మున్సిపాలిటీకి ఒక 17-18 crores రూపీసు ఇనాగ్రేషన్లకు వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కోట్ల రూపాయలతో కాంగ్రెస్ పార్టీ మరి మా సీఎం రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తున్నారు. దాని ఇనాగ్రేషన్లకు వస్తున్నారు. మొత్తంగా చూసుకోవచ్చు, ఆదిలాబాద్ టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంకి సంబంధించి ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దాదాపు 20 నుంచి 30 వేల మంది జన సమీకరణతో ఈ విజయోత్సవ బహిరంగ సభ జరపనున్నారు. మధ్యాహ్నం 1 గంట 2 గంటల మధ్య సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ టౌన్కు చేరుకుంటారు. తదనంతరం ఇక్కడే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి క్రీడా మైదానానికి బహిరంగ సభ జరిగే చోటుకు వస్తారు. ఇక్కడ ప్రజల నుంచి ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఎలక్షన్ కోడ్కు సంబంధించి కొంత విపక్షాలు ఆరోపిస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఈసీ నుంచి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతులతోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి అధికార పక్షం పేర్కొంటుంది. మరోపక్క చూసుకుంటే ఆదిలాబాద్ టౌన్కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే డైవర్షన్స్ పెట్టారు. చాలా ప్రాంతాలుగా అంకోలి, తంతోలి ప్రాంతం గుండా వెళ్ళే వాహనాలకు దారి మళ్లించారు. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి వివిధ ప్రాంతాలు, సాట్నాల, అదేవిధంగా తాంసీ బస్టాండ్, ఈ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా దారి మళ్లించారు. ప్రత్యేకంగా డైట్ మైదానంతో పాటు రామ్లీలా మైదానం, అదేవిధంగా మరికొన్ని ప్రాంతాల్లో కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే బహిరంగ సభను విజయవంతం చేసేందుకోసం అన్ని రకాల ఏర్పాట్లు అయితే పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. జిల్లాకు సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్, ఇతర నూతనంగా నియమించబడ్డ డీసీసీ అధ్యక్షులు, వీరంతా కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించేందుకోసం స్థానికంగా ఉండి కార్యక్రమాలను చేపడుతున్న పరిస్థితి. మొత్తంగా సభను విజయవంతం చేస్తాం, ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు కొత్తగా ఆదిలాబాద్ టౌన్ కానీ ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకే సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నట్టుగా నేతలు పేర్కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HN టీవీ, ఆదిలాబాద్ నుంచి.